కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాపుల ఆత్మీయ సమావేశంలో బొత్స ఝాన్సీ వెల్లడి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి విజయం ఖాయం. భీమిలి రూరల్ మండల కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించిన గంటా శ్రీనివాసరావు. భక్తుల హరినామ స్మరణతో సింహగిరిపై వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పందిర్రాట కార్యక్రమం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉపాధి కావాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడాలని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. భీమిలి నియోజకవర్గంలో రూరల్ మండల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 99% హామీలు అమలు చేశానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సుమారు 900 వాగ్దానాలు ఇచ్చారని, వాటిలో 85% హామీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలను త్రిమూర్తులుగా అభివర్ణించిన గంటా భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తల చేరికతో భీమిలి నియోజకవర్గంలో టీడీపీ మరింత బలపడిందన్నారు. కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలో చేరకుండా, పార్టీ సభలకు హాజరివ్వకుండా చేసేందుకు వైకాపా నేతలు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించడం ఖాయమని గంటా స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈరోజు త్రిమూర్తులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక బంగారు భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు రావాలి, యువతకి ఉపాధి కావాలి, మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడాలి, మళ్ళీ ఆ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిసి, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే త్యాగాలు చేసి అందరూ కలిసి ఒక కుటుంబంగా పెట్టుకుని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. మరి మీ అందరూ కూడా తెలుసు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా పరిపాలన ఎలా సాగిందో, మరి ఏ హామీలు ఇచ్చారు, ఏ కార్యక్రమాలు అమలు చేశారు, ఏ విధంగా ఫెయిల్ అయ్యారో అన్నీ కూడా నేను మీకు వేరేగా చెప్పనవసరంలా. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను, ఎప్పుడు కూడా ఎవరైనా కలిస్తే ఒక్కరు కలవరు, ఖచ్చితంగా వాళ్ళొక టీం, అంటే ఆ టీం స్ట్రెంత్ ఏంటో ఈరోజు నేను చూశాను. నాకైతే ఇందాక మన రామానాయుడు చెప్పినట్టుగా ఇదేదో పార్టీలో చేరికలాగా లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ సభలాగే ఉంది. ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఎవరైనా కేంద్ర మంత్రి వస్తే ఎలాంటి సమావేశం పెట్టుకుంటారో అలాంటి సమావేశం ఈరోజు ఇన్ని వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో చేరారు. మరి ఈ చేరికతోటి ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మామూలుగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి ఈరోజు ఈ చేరికతోటి మరింత బలోపేతమైంది. ఇది ఒక తిరుగులేని శక్తిగా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తయారైందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు పెద్దపీట వేశారని వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. బుధవారం ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఓ హోటల్లో కాపుల ఆత్మీయ సమావేశానికి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో పాటు ఝాన్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ, పుట్టింటికి సేవ చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కల్పించారన్నారు. కాపు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, కాపులకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పార్లమెంటుకు సంబంధించి 5 స్థానాలను కాపు సామాజిక వర్గానికి కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం నుండి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు అండగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 1 కాదు 2 సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రకి కాపు వర్గం నుంచి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి పెద్దపీట వేసి ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు మీ ముందుకు మళ్ళా రావడానికి అవకాశం కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఏదైనా ఐకమత్యమే మహాబలం. మనందరం ఒక మాట మీద, పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటే మాట, ఎవరు ఎందులో ఉన్నా సరే మనకి అందుబాటులోని, మనకి ఈరోజు సర్వీస్ చేసే వాళ్ళు, మనకి పిలిస్తే పలికే వాళ్ళని, వాళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది.
మనకు అలాగా ఆ విధంగా ఉండేటప్పుడు ఎవరైనా అవనియండి, దాన్ని ఖచ్చితంగా మనం వాళ్ళని ఈరోజు మనం గెలిపించుకోవటం వల్ల తప్పనిసరిగా వారి వల్ల సమాజానికి మనకి అన్ని సేవలు చేయడానికి అవకాశం కలిగి ఉండడానికి ఒక వేదిక. ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేయాలి. ఓటు హక్కు అనేది చాలా విలువైంది, దాన్ని వినియోగించుకోవాలి. సరైన సమయంలో సరైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి. కేకే రాజు మాట్లాడుతూ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 కాపు సోదరులకు సీఎం జగన్ అవకాశం కల్పించారన్నారు. పెద్దల ఆశీస్సులతో సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని తెలిపారు. ఈరోజు ఇన్నార్ పిట్ మాల్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం మొత్తం నియోజకవర్గంలో. ఎందుకంటే రాత్రి కూడా ఏదో ఒకటి రెండు మనం కమ్యూనిటీ మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు ఒకటే చెప్పాం, చాలామంది ఆకర్స్ లేకపోతే స్వీట్ స్టాలు, ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బిజినెస్లు అన్నీ కూడా పెరుగుతాయి మనకి. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విధంగా ఈరోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇనార్ పిట్ మాల్ కానీ, రైహేజా ఐటీ టవర్ కానీ, కన్వెన్షన్ సెంటర్ కానీ, ఈ పక్కనే మన ఆపోజిట్ కనపడతా ఉంది ఏఎంసీ మాల్. ఏఎంసీ మాల్లో 2000 మందికి ఉపాధి వస్తుంది. 6 స్క్రీన్స్, దానిపైన ఒక్కొక్క ఫ్లోర్ 64,500 ఎస్ఎఫ్టీ, ఇందులో 2000 మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా అక్కడ రహేజా దాంట్లో 9 స్క్రీన్స్, సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. ఇప్పటి వరకు కూడా బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, అదేవిధంగా కోల్కతాలో కూడా అంత మాల్ లేదు. అలాంటి బిగ్గెస్ట్ మాల్ ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చాం. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, టి చంద్రమౌళేశ్వరరావు, బిఎన్ మూర్తి, రాధాకృష్ణ, లంక భాస్కర్రావు, జనపరెడ్డి సచ్చారావు, వైఎస్ఆర్సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, ఉషశ్రీ, సేనాపతి అప్పారావు, రవీంద్రనాథ్ ఠాకూర్, మూర్తి శేషు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సింహగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం పందిరాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రవణంతో పాటు పండిత సత్కారం వైభవంగా జరిగింది. ఉగాది పండుగ రోజు సూర్యకిరణాలు అప్పన్న పాదాలను తాకడంతో భక్తులు చూసి తరించారు. భక్తుల హరినామ స్మరణతో సింహగిరి మార్మ్రోగింది. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి, ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ విశేషాలు వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఉగాది వేడుకల్ని ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి మనం ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఆ పంచాంగ శ్రవణంలో భాగంగానే ముందుగా స్వామివారి దగ్గర మనం పంచాంగం స్వామివారి దగ్గర ఉంచడం, తర్వాత ముఖ్యంగా వార్షిక కళ్యాణానికి సంబంధించి పెళ్లి పత్రికని, ఆహ్వాన పత్రికని కూడా వారు ముందు వచ్చి కార్యక్రమం అయ్యాక వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ వచ్చినట్టు భక్తులకు కానీ ఇతరులందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందులో భాగంగా ముఖ్యంగా 19వ తారీఖు నుంచి జరగబోయే కళ్యాణానికి మనం రాట వేసుకోవడం జరుగుతూ ఉంది. అది ముఖ్యంగా దేవస్థానంలో మొదటిగా ధ్వజస్తంభం దగ్గర రెండవది, అదేవిధంగా కళ్యాణం ఎక్కడైతే మనం కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామో అక్కడ 3వ రాట కూడా మనం ఈరోజు వేయడం జరిగింది. తర్వాత స్వామివారు కూడా తిరువిధోత్సవంలో మనం పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాలని ఇంకా కొనసాగింపుగా ఉంటాయి. మన 19 నుంచి మీ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికి కూడా ఇచ్చాము. అక్కడి నుంచి మరలా ఒక 5 రోజులు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి, తిరువీధులు ఉంటాయి, విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన దగ్గర. సో భక్తులందరికీ విజ్ఞప్తి, మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే కళ్యాణానికి విచ్చేసి ఈ 5 రోజులు కూడా పూర్తిగా స్వామివారి కళ్యాణాన్ని వస్తుందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సింహగిరి పైన కళ్యాణ సందడి ఆరంభమైంది. ఇవాళ ఉగాది సంవత్సరం ఆరంభం, క్రోధినామ సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ ఆరంభాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాన్ని భారతీయ సంస్కృతిలో మనం పంచాంగాన్ని చాలా ప్రామాణికమైనటువంటి మార్గదర్శనంగా మనం ఆమోదించినటువంటిది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, వీటి వలనే మన యొక్క జీవన విధానాన్ని, జీవన యొక్క ప్రమాణాన్ని, అలాగే ప్రకృతి యొక్క పరిణామాన్ని, వీటినన్నిటినీ ఆకారంగా కలిగినటువంటి పంచాంగం కనుక ఆ పంచాంగాన్ని మనం అనుసరిస్తున్నాం భారతీయ సంస్కృతిలో. అందుచేత పంచాంగ శ్రవణం జరిగింది స్వామివారి సన్నిధానంలో ఇవాళ. అదైన తర్వాత పంచాంగ శ్రవణం అంటే స్వామివారి యొక్క గ్రహాలన్నీ యొక్క గమనాన్ని బట్టి ప్రకృతి యొక్క పరిణామం ఉంటుంది, దాన్ని మనం వివరించుకున్నాం. అదైన తర్వాత పందిరిరాట ఉడుపు మహోత్సవాన్ని జరుపుకున్నాం. విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం చేసుకుని పందిరిరాట ఉడుపు మహోత్సవం.
పశు సంరక్షణకు బలరామణ ఉదచే సేవాభివృద్ధం పశుదాపై బలరామణ ఉదచే పశువులకు అనారోగ్యం ఎక్కువగా అందరికీ ఇక్కడ ఇలా కాదు గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం సీనియర్ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి అన్నారు. బుధవారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని నిషేధించకపోగా ధనార్జనే లక్ష్యంగా కల్తీ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలోనూ ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అత్యధికంగా పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం సేవించడం ద్వారా ఎంతో మంది అభాగ్యుల జీవితాలు అతలాకుతమయ్యాయని పోతనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది మద్యపాన నిషేధాన్ని పూర్తిగా దశల వారీగా రూపుమాపుతానని చెప్పినటువంటి వ్యక్తి, తద్వారా ఏదైతే గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయో పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మద్యం ప్రతి ఊర్లో ఏర్లే పారుతుంది, బార్లు, వైన్ షాపులు, తరువాత బెల్ట్ షాపులు. ఈ విశాఖపట్నంలో ఒక్కొక్క గ్రామంలోనే 50 నుంచి 60 బెల్ట్ షాపులు తాండవిస్తూ ఉన్నాయి. కల్తీ మద్యం ద్వారా మీ బ్రాండ్లు, జే బ్రాండ్ల ద్వారా అనేకమైన బ్రాండ్లు, ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద అటువంటి బ్రాండ్లు ఉండవు. ఎందుకంటే రంగునీళ్ళు ఏదో తీసుకురావడం, కలిపాడు, రంగునీళ్ళు ఇవ్వడం వల్ల ఈరోజు ఎంతోమంది ఆడపడుచుల తాలిబొట్లు రాష్ట్ర వ్యాప్తంగా తెగుతున్నటువంటి విషయం వాస్తవా కాదా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు కేజీహెచ్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. సోదరులు అందరూ కూడా రోజుకి 80 నుంచి 100 కేసులు లివర్ కేసులు, అలాగే మెంటల్ హాస్పిటల్లో మైండ్ చెడిపోయి తాగినటువంటి మందు వల్ల కేసులు వస్తున్నాయా లేదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేజీహెచ్లో 80 నుంచి 90 కేసులు వస్తున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో ఎన్ని కేసులు వస్తున్నాయన్న విషయాన్ని గమనించాలా. ఈరోజు కేవలం కల్తీ మద్యం ద్వారా అనేక మంది ఆడపడుచులు తాలిబొట్లు దిగుతున్నటువంటి విషయం ఒకసారి గమనించాలి, ప్రభుత్వాన్ని గమనిస్తూ ఉన్నాయి. ఇది కాకుండా మరి ఈ మద్యంతో అయిపోయిన తర్వాత ఈ మద్యం అధిక రేట్ల వల్ల ఈరోజు యువత పెడదారిన పడి, చెడుదారిన పడి ఈరోజు గంజాయికి బానిసై, అలాగే డ్రగ్స్కి బానిసై. డ్రగ్స్ అంటే కాస్ట్లీ డ్రగ్స్ కాదండి, కోరెక్స్, ఈరోజు దగ్గుమందులు, ఇంజెక్షన్స్ కొనుక్కొని తాగి యువత కూడా పాడైపోతున్నటువంటి వాస్తవం కాదని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. రాను 1 రోజుల్లో ప్రజలు క్లారిటీగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు ఏదైతే విస్మరించారో, ప్రభుత్వం ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు, ఇసుక ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు, ఖనిజాల ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు, భూములు అమ్మి వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఏదైతే ఆ వేల కోట్లు ఈరోజు ఎలక్షన్ రూపంలోనే ఈరోజు పంచి మద్యం డబ్బు పంచి ప్రజలని లాక్కుందామని చూసినా సరే విశాఖ ప్రజల విజ్ఞులు రాను 1 రోజుల్లోనే మీకు చమరగీతం పాడుతారు. ఈ విశాఖ జిల్లాలో అన్ని సీట్లు కూడా ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కూడా కైవసం కూటమి చేసుకుంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ధర్మం గెలవడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బలపరచాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలను కోరారు. అల్లిపురం 33వ వార్డులో వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచార యాత్రలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ గతంలో ప్రజలకు న్యాయం చేయలేని చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలకు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ ఎంపీగా తనకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డికి మీ ఆశీర్వచనాలు అందజేయాలన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ 33వ వార్డు ఇక్కడ స్థానిక నాయకులంతా కార్పొరేటర్ స్థాయి అన్నారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చామని, నేడు పెద్ద స్థాయిలో వారు ప్రచార యాత్రకు బ్రహ్మరథం పట్టడం సంతోషకరమని అన్నారు.
ముందుగా ఆలిపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, దక్షిణ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, వైసీపీ వార్డు అధ్యక్షుడు ముత్తాబత్తుల రమేష్, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము, వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డేటి ప్రసాదరావు, నీలకంఠం, కె శ్రీను, శ్రీహర్ రెడ్డి, వై సురేష్, మాజీ కార్పొరేటర్ గరికిన గౌరీ తదితరులు పాల్గొన్నారు. పేరులోనే సాహసం ఉంది. ఏ పనినైనా సరే ఇట్టే చేయగలిగిన కెపాసిటీ ఉండే నాయకురాలు, ది బెస్ట్ స్టేట్స్మెన్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. 2 సార్లు ఎంపీగా మేడం గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి కూటమి తరపున పోటీ చేస్తున్న ఎం శ్రీభరత్ భీమిలి నియోజకవర్గ పరిధి అన్నవరం గ్రామంలో గల నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద నుండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. తెదేపా అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని, ఇంటింటికి వెళ్లి తెదేపా చేపట్టబోయే పథకాలను వివరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 35వ వార్డు నుండి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు వైసీపీలో చేరారు. ఆ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపున కనకరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నూనె మిల్లు ఆటో స్టాండ్ సంఘం, టీడీపీ, జనసేన సభ్యులకు కండువా కప్పి వాసుపల్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేస్తే మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి భరోసా కల్పించారు. దక్షిణంలో ప్రతిపక్షాలు ఫ్యాన్ స్పీడ్కు చెదిరిపోయేలా అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్కి వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని కూడా గెలిపించుకోవాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అలుపున బుజ్జి, చిల్లా సీతారెడ్డి, లాలం రాము, బాడిత సురేష్, అలుపున సూర్యనారాయణ, నెల్లి రమణ, అలుపున దసరా, దుంపా రమణ, నాయన రాము, అలుపున జగన్నాథం, నెల్లి కన్నబాబు, రాజాన అప్పారావు, నిద్రభంగ రాము, రాజాన నరసింగరావు తదితరులు ఉన్నారు. ఒక్కొక్కరు వస్తే ఫోటోలు తీయడానికి బాగుంటుంది. అలా వచ్చాను. ఓకే వచ్చాను. వెనక్కి కూర్చుంటా. తెదేపా, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోగా దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచనున్నట్లు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం హర్షించదగ్గ విషయమని పెందుర్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులను సత్కరించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2 విడతల్లో 2,000 రూపాయలు చేశారన్నారు. ఆ 2,000 రూపాయల పెన్షన్ను 5 ఏళ్లలో 4 విడతలుగా 3,000 రూపాయలకు జగన్ పెంచారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు పెంచుతున్న 6,000 రూపాయల పెన్షన్ వలన దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ ప్రభుత్వం వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తారని చెప్పి సొల్లుకబులు చెబుతున్న మీరు ఇప్పుడు గమనించండి. మరి భగవంతుడిచ్చిన అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగులకి మరి ప్రభుత్వం చేయుతగా అండగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచే 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తానన్న వాగ్దానం అనేది చిన్న విషయం కాదు. ఎన్నో బస్సుల్లో ఉచిత ప్రయాణం దగ్గర నుంచి నిరుద్యోగ వృద్ధి నుంచి అన్నీ కూడా నువ్వు చేసినవి, మేము చేసినవి నువ్వు చేసావు, నువ్వు చేసినవి కాకుండా ఇంకా కొత్తవి కూడా ఎన్నో చేయబోతున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మంచి మనసున్న వారి సూచనల సలహాలతో, కేంద్ర సహకారంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1000 ఏళ్ల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయే కార్యక్రమాలు చేపట్టారంటే మాత్రం అతిశయోక్తి కాదు. అని చెప్పి అభివృద్ధిని గాలి వదిలేసే ప్రభుత్వం అది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి, సంక్షేమం 2 చేసిన వాడే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పాలకుడిగా అర్హత పొందుతాడు.
మరి నువ్వేం చేసావంటే 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. మరి 3 తగ్గాయి, 22 ఇచ్చారని చెప్పి చేయలేదా? లేకపోతే నీ మీద కేసులు ఉన్నాయా అని భయపడి మోడీ గారికి తల వంచావో 5 సంవత్సరాలు? ఒకసారి ప్రజలు ఆలోచించడం కోరుతా ఉన్నా. ఉత్తమ విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ సంస్థ విశాఖలో అడ్మిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ని ప్రారంభించింది. మద్దెలపాలెం అతిథి హోటల్ పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ శ్రీధరన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ అండ్ ప్రమోషనల్ ఇన్ఛార్జ్ మహేంద్ర నాయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యంత పేరుగాంచిన మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్కు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా విద్యార్థుల అడ్మిషన్లతో పాటు ఇన్ఫర్మేషన్ కోసం ఈ సెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ బ్రాంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీ యొక్క కోర్సెస్, ఫీజు డీటెయిల్స్ అండ్ అడ్మిషన్ పొందే విధానాన్ని తెలియజేస్తూ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అడ్మిషన్ కోసం 9059052378 ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్ మేనేజర్ వినయ్ చౌదరి, ఏపీ తెలంగాణ అడ్మిషన్ మేనేజర్ రాంబీర్ సింగ్ చౌహాన్, విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ పోతిన ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. This university is situated at a place called Rajkot, which is in Gujarat state. This university has been established initially as an integrated campus by Sri Ketanbai Marwadi and Sri Jitubai Chandarana, who are great personalities in this stockholding business. These people established this as a very big integrated campus in 2009, subsequently got converted into a full-fledged university in the year 2016. Today we are offering various programs under UG level and PhD level, and also today we are offering programs at undergraduate level, postgraduate level and PhD level, including engineering, management, law, computer applications, pharmacy, physiotherapy and science. Active placements, or if you want to start your career as an entrepreneur also, we have every inputs being provided to the student getting enrolled in our university. Rest of the details will be furnished by my counterpart, Mr. Mahendra Naidu. Andhra Pradesh and Telangana అడ్మిషన్స్ అండ్ ప్రమోషనల్ హెడ్గా మాట్లాడుతున్నానండి. ఈ రోజున విశాఖపట్నంలో మా బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్లో ఉందండి. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ నుంచి పిల్లలు కాలేజీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారికి విశాఖపట్నంలోనే ఒక అడ్మిషన్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అండి ఇది. సో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏ విషయాలైనా కావచ్చు, లేదా మీరు ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీ గురించి చాలా విని ఉంటారు. సో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నా దిస్ ఈస్ ద పాయింట్ ఫర్ విజయనగరం, శ్రీకాకుళం, మన విశాఖపట్నం 3 డిస్ట్రిక్ట్స్కి ఇక్కడ నుంచి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న ఏరియాస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అనకాపల్లిలో సంపాదించిన అవినీతి సొమ్ముతో గుడివాడ అమర్నాథ్ గాజువాక ప్రజల్ని కొనాలని చూస్తున్నారని గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం గాజువాక తెదేపా పార్టీ కార్యాలయంలో వార్డుల ఎన్నికల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా గాజువాక జోన్ పరిధిలో ఉన్న వైకాపా కార్పొరేటర్లు భవన నిర్మాణదారులను బెదిరించి కోట్లాది రూపాయలు దోచుకు తిన్నారని ఆరోపించారు. వాలంటీర్లు, డ్వాక్రా ఆర్పీలు, వైసీపీ నాయకుల మాటలకు మోసపోవద్దని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటించాలని కోరారు. విఘ్నులైన గాజువాక నియోజకవర్గం ప్రజలు వైకాపాకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి సింగూరు అనంత్, బీసీసీఎల్ అధ్యక్షులు తమ్మిరి శివప్రసాద్, 64వ వార్డు అధ్యక్షులు హరికృష్ణ, టీడీపీ నాయకులు వెంకట్రావు, డివి సచ్చారావు, పరిటాల శ్రీనివాస్, చంద్రారావు, కదిరి పోలిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గడిచిన వారం రోజులుగా ఆ విషయాలు కూడా అత్తకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తా ఉన్నారు. మీరు ఎన్ని స్ట్రాటజీలు వేసినప్పటికి కూడా గడిచిన 5 సంవత్సరాలుగా మరొకసారి నేను చెప్తా ఉన్నాను, మీ పదవుల కోసం, మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం, మీరు పేపర్లో రావడం కోసం, మీ తాలూకా ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ స్థాయిలో విమర్శించారు, వారి కుటుంబాన్ని ఎన్ని
అవాకులు మాట్లాడారు, చవాకులు మాట్లాడు, ఆయన వ్యక్తిగతంగా ఎంత దోషంలో చేశారనే విషయం ఈ గాజువాకలో ఒక రాష్ట్రం ఎవ్వరూ మర్చిపోరు. కాబట్టి నేను ఒకటే చెబుతా ఉన్నాను వైసీపీ నాయకులకి, మీరు ఏనాడైతే అంత మహానాయకులు అంటున్నారు కదా, మీరు వార్డుల్లోనూ పల్లా శ్రీనివాస్ గారికి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ 10 పైసలు ఆశించకుండా గడిచిన 15 రోజుల్లో ఎండను కూడా లక్ష్య పెట్టకుండా గడప గడపు తెలుగుదేశం పార్టీని అద్భుతంగా విజయవంతం చేశారు. కానీ మీరు మహానాయకులు అంటున్నారు, మీ దాంట్లో ఉన్న కార్పొరేటర్లు కనీసం మిమ్మల్ని మీరు డబ్బులు ఇస్తే కానీ మిమ్మల్ని జనాల్లో తీసుకెళ్లే పరిస్థితి లేకపోయింది. ఆ రోజే వైసీపీ నైతికంగా ఓడిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, అయ్యా మాకేం భయం లేదు, మీ కార్పొరేటర్లు మాకు అంటే మా బంగారు పదవుల్లో పెట్టి విజయవాడలు అందిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క కార్పొరేటరు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చి ఎవడ బిల్డింగ్ కడితే 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి గాజువాకలో సరికొత్త సాంప్రదాయానికి వైసీపీ కార్పొరేటర్లు చూపెట్టారు. మీ కార్పొరేటర్లే రాబోయే రోజుల్లో మా గాజువాక నియోజక విజయాన్ని బంగారు పదవుల్లో పెట్టి పల్లా శ్రీనివాస్ గారికి అందిస్తారన్న ఎటువంటి ఆసక్తి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాపుల ఆత్మీయ సమావేశంలో బొత్స ఝాన్సీ వెల్లడి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి విజయం ఖాయం. భీమిలి రూరల్ మండల కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించిన గంటా శ్రీనివాసరావు. భక్తుల హరినామ స్మరణతో సింహగిరిపై వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పందిర్రాట కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.